మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వడ్డేపల్లి గ్రామంలో ఉన్నాము. ఏదైతే బోధన్ నియోజకవర్గంలోని ఏదైతే మనకి ఎడపల్లి మండలంలో గల వడ్డేపల్లి గ్రామంలో అయితే విషాద ఛాయలనుకున్నాయి. ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కి అయితే అడిక్ట్ అయిన హరీష్ గురించి మాట్లాడుకుంటే 22 సంవత్సరాలు కూడా నిండని హరీష్ అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో ఈ మాయలో పడైతే పూర్తిగా వాళ్ళ కుటుంబాన్ని తను దూరం చేసుకున్నాడనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. హరీష్ చనిపోవాల్సింది యాక్చువల్లీ వాళ్ళ తండ్రి తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా వరకు కూడా సుమన్ టీవీ చాలా వరకు చూపిస్తూనే ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఏదైతే మనీ యాప్స్కి సంబంధించి కూడా చాలా వరకు ఇన్సిడెంట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అమౌంట్ తీసుకున్న తర్వాత చాలా వరకు ఈ కట్టలేని పరిస్థితుల్లో చాలా వరకు కూడా యంగ్స్టర్స్ అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఇన్సిడెంట్స్ అయితే మనకి తాజాగా కనిపిస్తూ ఉన్నాయి. గాజులపేటలో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఒక ఆన్లైన్ గేమ్స్ ఆడిన తర్వాత ఏదైతే ఒక సదరు ఒక మనీ యాప్ నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత అది కట్టలేని పరిస్థితుల్లో తను ఆత్మహత్య చేసుకున్నాడు అని మరొక ముందే ఇవాళ వడ్డేపల్లి గ్రామంలో కూడా మళ్ళీ ఇంకొక ఇన్సిడెంట్ అయితే జరిగింది. కాకపోతే ఈ ఇంట్లో మాత్రం దాదాపు 3 ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఏమవుతారు హరీష్కి? ఇట్లా బాధలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైనా చెప్పిర్రా మీకు? ఏమన్నా చెప్పిండ్రు, చెప్పినా కూడా కట్టేసుకుందాం, బాకీలు కొంచెం కొంచెం కట్టేసుకుందాము అని చెప్పినాము. కానీ ఇంత పని చేయొద్దు సార్, ఈ బెట్టింగ్లు ఇంతగానం మోసం చేయొద్దు. వాళ్ళు పూటకు 3 చనిపోయిండ్రు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? 3 ఉంటారు సార్ వాళ్ళు. అంటే హరీష్ గురించి మాట్లాడుకుంటే 22 సంవత్సరాలు కూడా లేవు. మరి ఆయన బయట నుంచి ఇంతగానం అమౌంట్ తేవడానికి గల కారణాలు అసలు ఎవరిచ్చిర్రు అనేది ఏమన్నా తెలిసిందా మీకు? ఏమన్నా తెలియదు సార్, అది తెలీదు. ఊరోళ్ళకి తెలుసు సార్, మాకేం తెలుసు? ఊరోళ్ళకి తెలుసు, మేము పరుగులరే మేము అట్లా. ఎప్పుడు మాట్లాడి చివరిసారిగా మీకు ఎప్పుడు మాట్లాడేరిలో? నిన్న మాట్లాడి ఏం మాట్లాడిరమ్మా? నిజామాబాద్కు పనికొస్తారు వాళ్ళు ఇద్దరు. పనికొస్తారు, పోతున్నాం అత్తమ్మ ఇంటికి అని చెప్పిండు. సరే నాన్న పోయినాక ఫోన్ చేయని చెప్పిన, అంతే సార్. ఇక చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలా కొడుకులు ఎవరైతే ఇప్పుడు ఇన్నని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రుల మాటలు ఇన్నని వాళ్ళే ఇట్లాంటి ఇన్సిడెంట్ అయితే జరుగుతున్నాయి అనేది మాకు తెలుస్తుంది. సో మెయిన్గా పిల్లలకు, మాలాంటి వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్లాంటి మాయలో పడి చాలామంది ఫ్యామిలీలు ఖరాబ్ చేసుకుంటున్నారు, చచ్చిపోతూ ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీని గురించి అమ్మా? ఇలాంటివి అయితే బెట్టింగ్లు మీరు ఖచ్చితంగా ఏదైనా తీసుకోవాలి సార్. ఇంతమంది ఫ్యామిలీ నాశనం అయిపోతే ఎట్లా సార్? అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గన్నారు. ఎప్పుడు మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీతో? మీరు చివరిసారికి ఎప్పుడు మాట్లాడారు? వాళ్ళు ఎట్లుంటుండే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్? మంచిగానే ఉంటుంటాను. మేము మాట్లాడి 10 ദിവസം అవుతుంది అసలు ఫోన్ మాట్లాడి. చివరిసారికి ఎప్పుడు మాట్లాడారు మీరు? మాట్లాడి ఇప్పుడు ఒక 2 నెలలు అవుతుంది. మంచిగానే ఉంటుండ్రు వాళ్ళు ముగ్గురు మంచిగానే ఉంటుండ్రు. కానీ ఇప్పుడు ఆయన ఒక్క ఆయన చేసుట్లా వాళ్ళిద్దరు కూడా బలైపోయారు. ఒక్క ఆయన వేసేట్లనే ఇద్దరు బలైపోయారు. సో ఇది ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి చెక్ పెడితేనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగవు అని చెప్తా ఉన్నారు. ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. మెనీ న్యూసెస్ మనం చూస్తూనే ఉన్నాము. చాలా ఏరియాలలో, చాలా గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా మనకి వరల్డ్ వైడ్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనకి రోజు రోజుకి బయటపడుతూనే ఉన్నాయి. ఏదైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో ఈ మోజులో పడి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు వీస్తులు అన్ని తాకట్టు పెడతా ఉన్నారు. సో ఫైనల్గా ఇట్లాంటి రిజల్ట్ అయితే వస్తుంది. సో వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడనేనా? ఏమన్నా ఎప్పుడు మాట్లాడారు చివరిసారిగా మీరు? వీళ్ళని ఎప్పుడు చూడడం జరిగింది? వీళ్ళతో ఎప్పుడు మాట్లాడారమ్మా? సార్ మాట్లాడలేదు వాళ్ళతో. ఏం పని చేస్తుండే వాళ్ళు? ఏం పని చేస్తుండే? ఆమె వ్యవసాయం చేస్తుండే సార్, మార్కెట్ పోతుండే, వ్యవసాయం చేస్తుండే. ఇక అందులో కిరాణ్ షాప్ ఉండే, వాళ్ళ అబ్బాయి కిరాణ్ షాప్ నడిపి అంతా అది అయిపోయింది సార్ ఫోన్ ద్వారా. అమ్మ, మీరు చెప్పండి, ఇప్పుడు చాలా మంది ఇట్లాంటి పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండానే ఇట్లాంటి గతులకైతే కారణం పడుతూ ఉన్నారు. సో ఇలా ఆ పిల్లాడి చేసుట్లా వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఎంత బాధ ఉంటే ఆత్మహత్య చేసుకుంటారు అనేది ఖచ్చితంగా చాలా మందికి తెలుసు. అది మనం ఒక గీత పెట్టుకుందాం అంటేనే మనం విలవిలలాడతాం. ప్రాణం పోగొట్టుకుందాం అనేది ఎవరికి ఉండదు. సో మెయిన్గా మాలాంటి పిల్లలకు కావచ్చు, పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఏం చెప్పాలనుకుంటున్నాను సార్, మంచిగా ఉండాలి పిల్లలు, ఏ చెడాలు వాడి చేసుకోవద్దు, వాడద్దు, ఫోన్లు వాడద్దు అని చెప్పుకుంటారు. చెప్పినా కానీ కొంతమంది ఇంటారు, కొంతమంది ఇంటలేరు. తల్లిదండ్రులు చెప్పినా కూడా తల్లిదండ్రి మాట పక్కకు పెట్టి సాటుకు పోయి ఆడుతారు. మా అమ్మకి చెప్పకు, మా నాన్నకి చెప్పకు, నాకు కొన్ని డబ్బులు ఇవ్వని ఆడుతారు. అట్లాంటి మనం ఏం గమనిస్తాం?
ఆ పరిస్థితులు చేయబట్టి ఈ సావులు వస్తున్నాయి. అదే అమ్మా, దాదాపు 25 లక్షలు ఒక 22 సంవత్సరాలు కూడా లేవు ఆ పిల్లగాడికి. ఆయనకి ఇచ్చిర్రు అంటే అసలు ఎట్లా ఇచ్చిర్రు? సంవత్సరాల నుంచి చేస్తుండు సార్ ఆ బాబు. అట్లనే వాళ్ళ అమ్మకు చాలా బాధ అవుతుంది. వాళ్ళ నాన్న కూడా హాస్పిటల్లో తీసుకెళ్ళి ఇచ్చేసిండ్రు. ఆ బెట్ట ఆటతోనే దాని తోరిచ్చే వాళ్ళిద్దరు కూడా తండ్రి చనిపోయిరు ఆ బాబు గురించే. వాళ్ళది ఏమి తప్పు లేదు, వాళ్ళ నాన్నోళ్ళది కానీ బాబు గురించే ఇది. పిల్లగాడి యేసుట్లా వీళ్ళిద్దరు చచ్చిపోయారు. అవమానం తట్టుకోలేక, ఈ బాకీలు భరించలేక వీళ్ళు చచ్చిపోయారు. అంతే సార్, అంతే అయింది, అట్లనే అయింది బాబు. చాలా దగ్గర కూడా చాలా మంది పిల్లలు ఈ మన పత్తలు ఆడుతూ ఉన్నారు, ఏదైతే మనకి ఇట్లాంటి గేమ్స్ ఆడుతున్నారు, తాగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, ప్రాణాలు కొట్టుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అవును, ఏం చెప్తాం సార్, ఇవ్వద్దు. వాళ్ళు పిల్లలు తెలియని పిల్లల గురించి చేయటం మేడం మాట్లాడతారు, తీసేయాలా సార్. ఎవరితో మాట్లాడినా అది ఒకటే మాట్లాడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఆ యాప్స్ ని తీసేయాలా, వాటిని బ్యాన్ చేయాలా. గతంలో మనము ఏదైతే చాలా వరకు చైనాకి సంబంధించి కావచ్చు, లేకపోతే కొన్ని యాప్స్ అనేటివి మనకి ఏవైతే ఇల్లీగల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ అయితే పెట్టారు. సో ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మనము ఇన్స్టాగ్రామ్లలో చూసుకోవచ్చు, ఫేస్బుక్లో చూసుకోవచ్చు. చాలా వరకు కొంతమంది సెలబ్రిటీస్ కూడా వీటిని ప్రమోట్ చేయడం వల్లే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి బయటపడుతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. మెయిన్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే చాలామంది ఈ బెట్టింగ్ యాప్లో అమౌంట్ పెడితే దీనికి 10 రెట్లు ఎక్కువ వస్తుంది అమౌంట్ అన్న తర్వాతనే చాలామంది దీనికి ఆశపడి చాలామంది చనిపోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో అమ్మ మీరు చెప్పండి, ఈ బెట్టింగ్ యాప్ల గురించి. బెట్టింగ్ యాప్ తీసేయాలి ఫస్ట్. బెట్టింగ్ యాప్ ఫోన్ల నుంచి అసలు డిలీట్ చేసేసి మొత్తం రాష్ట్రం మొత్తం తీసేయాలి. ఒక దగ్గర కాదు. ఇప్పుడు దురాశ దుఃఖానికి చేటు అంటారు. ఇప్పుడు దుఃఖానికి చేటు చేసింది. ఇప్పుడు ఒక దురాశను చేసిన ఏం చేసిండ్రు, ఆశ పెడుతున్నారు. నీవు 10 రూపాయలు పెడితే నీకు 20 రూపాయలు వస్తాయి అంటున్నాడు. ఫస్ట్ లో 100 10 రూపాయలు పెట్టిపిస్తున్నారు, 20 రూపాయలు వస్తున్నాయి, 20 రూపాయలు పెడుతున్నారు, 40 రూపాయలు వస్తున్నాయి, 100 పెడుతున్నారు, 200, 1000 పెడుతున్నారు, 2000 అందులో దించేస్తున్నారు. ఆ యాప్లకు దించేసి అతని ప్రాణాలు తీస్తున్నారు. ఆ యాప్ మొత్తం తీసేస్తే ఏమవుతుంది గవర్నమెంట్కు? ఆ యాపే ఉండకుండా యాప్ను తీసేయండి. ఎవరైనా బెట్టింగ్ ఆడతారా? ఈ రోజు ఆ కుటుంబం మొత్తం నాశనం కావడానికి కారణం ఆ యాపింగే. వాళ్ళకు తెలియదు తల్లిదండ్రికి, వాళ్ళ తల్లిదండ్రులు ఎకరం భూమి ఉన్నది. ఆ ఎకరం భూమి డబ్బులు వచ్చినా కానీ అకౌంట్లో వేసేస్తే అకౌంట్లోకి వెళ్ళి పిల్లగడ్డ కొట్టేయాలి. ఇంకెవరి అన్న ఇల్లు ఫ్లాట్ అమ్ముకున్నారు, 12 లక్షలు ఏమో వచ్చినాయి, అవి ఆ అకౌంట్లోకి వచ్చినాయి, ఆన్లైన్ అకౌంట్లో అవి పెట్టేసిండు బెట్టింగ్లా. ఇంకో దగ్గర నుంచి ఒక 10 లక్షలు, ఆయన క్యాన్సర్ ఉన్నది, క్యాన్సర్ కోసం అని ఇంకో దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకున్నారు, ఒక 10 లక్షలు ఆడ ఈడ. అంటే ఊరు అన్నప్పుడు ఏం చేస్తారంటే అతని ఆరోగ్యం మంచిగా అంటే పల్లెటూర్లలో అతన్ని ఆదుకుంటారు. బాకీ కాదు, అది అతన్ని నిలబెట్టాలి, ఆరోగ్యం నిలబెట్టాలి. ప్రాణం పోతే ప్రాణం రాదు. ఆ ప్రాణాన్ని కాపాడాలంటే తలా ఒక 1000 కానీ 10,000 కానీ 5,000 కానీ ఇస్తారు వాళ్ళకు. ఇస్తే ఆ విధంగా 10,000 కూడా అతను తీసుకుపోయి అకౌంట్లో వేసి నేను హాస్పిటల్ పోయేటప్పుడు హైదరాబాద్ పోవాలి, హాస్పిటల్ పోయేటప్పుడు నాకు హాస్పిటల్ కావాలని చెప్పి హాస్పిటల్ కోసం పెట్టుకున్నాడు. ఆ 10 లక్షలు కూడా అకౌంట్లోకి వెళ్ళి కొట్టేసిండు ఆ బెట్టింగ్లో. అంటే ఇన్ని లక్షలు అనేటి ఎలాంటి లెక్కపత్రం లేకుండా దాదాపు 22 లక్షలు 25 లక్షలు చేసిరు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక 22 సంవత్సరాలు కూడా దాటని ఒక యువకునికి ఇంతగానో అమౌంట్ ఇవ్వడం అనేది ఎట్లా చూస్తారు మీరు? ఇంతగానో అమౌంట్ అని కాదు, తల్లిదండ్రికి చదువు రాదు. అక్కడ బ్యాంకు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు డబ్బులు తొందరగా మనకు అవసరం ఉన్నది, ఏటీఎం ఉన్నది, ఏటీఎం దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళకి చదువు రాదు. ఏటీఎంలో ఇంకొకరిని బతమాలాలి. ఈ పిల్లోని ఇంటర్ వరకు చదివించారు వాళ్ళు. నా కొడుకున్నాడు కదా నాకు ధైర్యం అంటే, ఒక తల్లికి తన కొడుకు అంటే ఒక ధైర్యం. చదువుకున్నవాడు మా ఎంబడి ఉన్నాడంటే ఒక కుడి భుజం లాంటి వాడు. ఆ వాడు వచ్చిందంటే హాస్పిటల్కి పోయినా కానీ వీళ్ళ డబ్బులు కొట్టేస్తారు. ఆ ఆన్లైన్లో మనకు దాంట్లో ఉన్న ఏటీఎంలో ఉన్నట్టు ఏటీఎం ద్వారా తీసుకొని హాస్పిటల్లో పెట్టచ్చు. మందులకు కానీ దేనికి కానీ క్రెడిట్ కార్డు తీసుకున్నాడు, క్రెడిట్ కార్డు ద్వారా కానీ హాస్పిటల్లో చూపించవచ్చు అని అనుకొని ఆ అకౌంట్లో 10 లక్షలు పెట్టుకున్నారు. అక్కడ ఇక్కడ ఊర్లో వీళ్ళు 1 లక్ష, 50, 20, 10 ఇచ్చినాయి. ఆయనకు క్యాన్సర్ వచ్చింది, 10 లక్షలు కావాలని అడిగిన హాస్పిటల్లో. ఆ 10 లక్షలు తీసుకొచ్చి హాస్పిటల్ కోసం అని పెట్టిండ్రు. పెడితే ఏం చేసిండు, ఈయన బెట్టింగ్లో పెట్టేసి 10 లక్షలు గోయిందా కొట్టేసిండు. అమ్మ ఇంకొక విషయం ఏంటంటే, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని నేను అంటా. అది కరెక్టేనంటారా? తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం అనేది 100% కరెక్ట్. తర్వాత ఫ్రెండ్షిప్ కూడా చాలా మోసం చేస్తున్నారు. చాలా మోసం చేసి ఏం చేస్తున్నారు, ఆడు అమాయకుడు ఏం చేస్తున్నారు, వాడిని బలి తీస్తున్నారు. బలి ఎట్లా అంటే, ఒక దేవత దగ్గర తీసుకుపోయి అబ్బాయిని తీసుకుపోయి బలి ఇస్తారు. ఆ విధంగా అతన్ని బలిచ్చిండ్రు. కాబట్టి ఈ యాప్ అనేది మొత్తం ఫోన్లలోకి వెళ్ళి తీసేస్తేనే ఇంకొకసారి ఎవరు కానీ ఆ యాప్లో కోరు ఆ బెట్టింగ్ ఆర్డర్. మీలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వీడియో చాలా మంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాపే కాదు, ఏదైతే మనకి క్రికెట్ టైంలో కూడా బెట్టింగ్లో చాలా వరకు పెడతా ఉంటారు. దాంట్లో కూడా చాలా వరకు నష్టపోతూ ఉంటారు. దాంట్లో ఇదంతా కట్టుకోలేక కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఒకటే కాదు, చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. సో మీలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటారు పిల్లల పట్ల?
పిల్లల్ని ఏ విధంగా నడుచుకుంటున్నారు వాళ్ళని గమనించాలి. తల్లి తండ్రి అనే వాళ్ళు వాళ్ళని గమనించాలి. గమనించి ఇటు ఎటు పోతున్నాడు అంటే మనము ఒక 10 రూపాయలు వానికి ఇచ్చినామంటే కరెక్ట్గా 10 రూపాయల సామాన్ సరుకు తీసుకొస్తున్నాడా, లేదు 10 రూపాయలకి 5 రూపాయలు తీసుకొచ్చి 10 రూపాయలు అని చెప్తున్నాడా, 1-2 సార్లు వాడిని గమనించాలి. గమనించినప్పుడు ఆ తల్లిదండ్రి వాడిని కంట్రోల్ పెట్టాలి. అరే వీడు తప్పుదారి పడుతున్నాడు, వీడు తప్పుదారి పట్టినప్పుడు వీడు సరైన మార్గంలో దించాలి. సరైన మార్గంలో దించాలంటే వీనికి కొన్ని కండిషన్స్ పెట్టాలి. ఆ కండిషన్స్ తల్లిదండ్రులు తీసుకున్నట్టయితే ఆ పిల్లలు సరైన మార్గంలో నడవగలుగుతారు. ప్రతి దాంట్లో కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలా. ఒక పని చేసే ముందు ఒక ఏమైనా అమౌంట్ తీసుకొని సడన్ అమౌంట్ తీసుకొని వచ్చే టైంలో అసలు ఏం తెచ్చినావు, ఎక్కడికి తెచ్చినావు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చాలామంది ఈ బెట్టింగ్ యాప్లలో ఈ మాయలో పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏదైతే క్రికెట్ సీజన్లో కూడా బెట్టింగ్ యాప్ల పైన వాళ్ళ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కట్టుకోలేని సమయంలో కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి అన్నీ కూడా బ్యాన్ చేయాలా. ఏదైతే ఈ మెయిన్గా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్న కొన్ని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి బ్యాన్ చేస్తే చాలామంది ప్రాణాలని కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి చాలామంది ఈ గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్, వడ్డేపల్లి నుంచి.